మార్కెట్కి వెళ్ళాలి నేను. అంటే ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు అయితే అయిపోయినాయి, అవి తీసుకురావాలి. పిల్లలు కూడా చాలా ఇంత పొడుగు లిస్టులు అయితే చెప్పినారనమాట. అవి తీసుకురా, ఇవి తీసుకురా, మాకు తినాలనిపిస్తుంది అది ఇది అని. ఇంకా ఫెస్టివల్ కూడా దగ్గరకు వస్తుంది కదా, దానికి తగ్గట్టే తీసుకుని రావాలన్నమాట సరుకులు సామాన్లు అన్నీ. ఇంకా ఈ ముక్కు తుడుచుకునేదంటారా, ఈ వింటర్ మొత్తం ఉంటుందన్నమాట నాకు ఆ ముక్కు తుడుచుకునే ప్రాబ్లము. సరే ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి వస్తా. అయితే నేను నడుచుకుంటూ పోదాం అనుకున్నా, బట్ లేట్ అవుతుందేమో అందుకనేసి స్కూటీ తీసుకుని పోదాం అనుకుంటున్నా. క్యాబ్ పెట్టుకుంటా. స్కూటీ మీద పోతున్నా కాబట్టి గాలి కూడా వస్తుంది, మనకి భరించాలి తప్పదు. అందుకనేసి పెట్టుకొని బ్యాగ్ తీసుకొని పోతాం. బయటికి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలంటే అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మేము జామ్గా వెళ్ళిపోతాం అనమాట. నడుచుకుంటూ ఎంత దూరం అయినా బాగా అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత నడచడము. స్కూటీ తీయాలంటే కొద్దిగా ప్రాబ్లము, ఎందుకంటే అది పార్కింగ్ ఏరియాలో ఒక కార్నర్కి పెట్టేస్తారు. దాని గోడకు రాసుకునేటట్టు ఉంటుంది. ఇటు పక్క చూసే వాళ్ళ స్కూటీ, అటు పక్క చూసే గోడ, దాన్ని మేనేజ్ చేసుకుంటూ బయటికి తీయాలంటే ఒక పెద్ద టాస్కే అనుకోండి నాకైతే. మార్కెట్కి ఏమేమైతే తీసుకురావాలని పోయినానో అన్నీ అయితే జరగలేదు, కొన్ని అయితే పెండింగ్లో ఉన్నాయి, మళ్ళీ వెళ్ళాలన్నమాట. అందుకనేసి ఏవేవైతే తీసుకురాగలిగినానో అవి మాత్రమే తీసుకొని వచ్చిన. మెయిన్ మా పాపకి ప్రింట్అవుట్ కావాలని చెప్పింది, ప్రింట్అవుట్ కూడా తీసుకొని వచ్చేసిన. Mini cake. హ్యాపీ New Year. New Year. హ్యాపీ అనగానే మా పాపకి హ్యాపీ న్యూ ఇయర్ గుర్తుకొచ్చింది. మేము హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేదు కదా, అందుకనేమో. అదే మా బాబు ఇక్కడ ఉండింటే ఈవినింగ్ వీళ్ళకి కావాల్సిన స్నాక్స్ అయితే తీసుకొచ్చేవాడు. వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.